రోహిణి హాస్పిటల్ వాళ్లకు కాల్ చేసి సుమతి మీద కంప్లైంట్ ఇవ్వడంతో సుమతిని ఉద్యోగంలోంచి తీసేస్తున్న హాస్పిటల్ల వాళ్ల ఓనర్ ఇదంతా ఎలా జరగబోతున్నో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజూ వస్తాయి. ఇక మీనానైతే ప్రభావతి రోహిణి ఇద్దరూ తిట్టేసి అక్కడ్నించి వెళ్ళిపోతారు. మీనా మాత్రం ఏడుస్తూ కిచెన్ రూంలోకి వెళ్తుంది. చాలా చాలా సారీ మీనా, అసలు నేను చెప్దామనుకోలేదు. ఎందుకని బయటికి నువ్వలా చెప్పేశావు? నేను నీ దగ్గర మాట తీసుకుని రవికి చెప్పినా తప్పు నాదే కాబట్టి నేనే నింద నామీదే వేసుకుందామని చెప్పి ఆంటీ అడుగుతున్నప్పుడు ఎవరు చెప్పారో నేను చెప్పలేదు కాని నువ్వెందుకని బయటపెట్టేశావా నిజం అని శృతి అడుగుతుంది. ఏం చెయ్యం శృతి, లేకపోతే నీమీదికే వదిలేయమంటావా? అత్తయ్యగాని మాటలు నోట్లోంచి మాటలెలా వస్తాయో నీకు తెలుసు కదా. అయినా సరే తప్పు నాది కాబట్టి నీమీదికి ఎలా వదిలికడతాను చెప్పు అని మీనా అంటుంటే, తప్పు నీది కాదు మీనా, నాదే కదా. నువ్వెవరికీ చెప్పుద్దని నాకు చెప్పావు. కాని నేనీ మాట వినకుండా వెళ్ళి రవికి చెప్పాను. రవి ఏమో నా మాట వినకుండా బాలుకు చెప్పి ఇంకా అందరికీ తెలిసేలా అయింది ఇదంతా అనిక శృతి అంటుంటే, పోన్లే అయిపోయింది కదా, ఇక వదిలేయ్ అనిక మీనా అంటుంటే, వదిలేస్తాను కాని నువ్వు ఏడుస్తున్నావు కదా, అది చూడలేకే బాధపడుతున్నాను అనిక శృతి అంటుంటే, మరింకేం చెయ్యను, వీళ్ళన్న మాటలలా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా రోహిణి నాకు హాస్పిటల్లో కనిపిస్తే శుభవార్తేమో అనుకుని ఆనందపడిపోయి ఇంట్లో అందరికీ స్వీట్స్ వండిపెట్టాను. అప్పుడు కూడా ఇలాగే చేసింది రోహిణి, కాని ఇప్పుడు కూడా అలానే చేస్తోంది. ఇంతకుముందు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చుంటే, అది అబోట్ అయ్యుంటే ఆ తర్వాత ఇంట్లో అందరికీ చెప్పాలి కదా. అంత పెద్ద విషయం ఇంట్లో చెప్పకుండా అసలు రోహిణి ఎలా దాస్తోంది? కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదు, మనోజ్కైనా చెప్పాలి కదా అని మీనా శృతితో అంటుంటే, అవును మీనా, నువ్వు చెప్తుంటే నాక్కూడా అలాగే అనిపించింది. కాని రోహిణి ఎందుకు మరి దాచిందో నాకు అర్థం కాలేదు. కాని ఈ విషయం ఇంకా సాగదీయకుండా ఉంటే మంచిదిలే అనిక శృతి అంటుంది. అందుకే శృతి, నేను కూడా ఇక్కడుండద్దు, నువ్వు వెళ్ళు అని చెప్పాను. నేనింక సాగదీయంలే అనిక మీనా అంటుంది. అక్కడ్నించి శృతి వెళ్ళిపోతుంది. మీనా ఏడుస్తూ వంట చేస్తుంటే అప్పుడే బాలు వస్తాడు. ఏంటి మీనా, ఏడుస్తున్నావా? ఏడవకు, మా అమ్మ అలానే అంటుంది. ఎప్పుడూ ఉండేదే కదా ఆవిడ మాటలు, నువ్విప్పుడు ఆవిడ మాటల వల్లే కదా బాధపడుతున్నావ్ అనిక బాలు అంటుంటే, ఆవిడ మాటల వల్ల కాదండి, ఇది నిజమని ఎవరన్నా చెప్తే అత్తయ్యగారు ఖచ్చితంగా నమ్మేవాళ్లు. కాని చెప్పింది నేను కదా, కావాలని చేశానని నా మీద ఏదో ఒక నిందమేద్దామని కావాలని తిట్టారా అండి అత్తయ్యగారు? అందుకనే నాకు చాలా బాధగా ఉంది. ఆవిడ తిట్టినందుకు కూడా కాదు కాని నేను చెప్పానని నన్ను తిట్టారు చూశారా, అందుకే నాకు బాధగా ఉంది అని మీనా అంటుంటే, నీకు తెలిసిందే కదా మీనా మా అమ్మ చేసేవన్నీ. ఆ పార్లర్ అమ్మని బాగా నమ్ముతుంది. అందుకని ఆ పార్లర్ అమ్మ ఒక విషయం చెప్పగానే నమ్మేసింది. మా అమ్మ నువ్వది తీసుకొచ్చి నిజమని చెప్పినా నిన్ను ప్రూఫ్స్ అడుగుతుంది, ఏదో ఒకటి అడుగుతుంది. కాని పార్లరమ్మ ఏదన్నా చెప్పిందంటే ఇక మా అమ్మకి ప్రూఫ్లు ఆధారాలు ఏమీ అవసరం లేదు. ఆవిడ చెప్పింది మొత్తం మా అమ్మ నమ్మేస్తుందిలే అనిక బాలు అంటుంటే, అదే కదండి, నేనేం నేరం చేశానని, నేనేం తప్పు చేశానని అనిక మీనా అంటుంటే, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు, ఏ నేరమూ చెయ్యలేదు. చూశావా, ఇందాక మా అమ్మ మనోజ్గాడు ఇద్దరూ కలిసి ఎందుకు చెప్పలేదు అని అంతసేపు అడిగినా సరే చాలా సైలెంట్గా ఉండి ఒక 10 నిమిషాలు తిట్టిన తర్వాత అప్పుడు తనకి ఐడియా రావడం వల్ల ఇలా మనోజ్ వల్లే ప్రెగ్నెన్సీ వచ్చి తీయించుకున్నాను అని నాటికాలాడే అబద్ధాలు చెప్పేసుంటుంది నాకు తెలిసి. లేదంటే చెప్పే మనిషి అయితే అడిగిన వెంటనే చెప్పాలి కదా. ఎందుకని అలా ఏడుస్తూ సాగదీసింది అంటే, నువ్వు చెప్పింది నిజమే నాకు తెలిసినంతవరకు, కాని నేను బయటపడతాను కదా, నువ్వు బాధకడకు, ఎలాగన్నా బయటపడతాను అనిక బాలు మీనాతో అంటుంటే, బయటనుంచి రోహిణి అయితే వీళ్ళిద్దరి మాటలు వింటుంది. అమ్మో, ఏంటి వీళ్ళు వదిలేశారులే పోన్లే అని చెప్పేసి మీనాకి గట్టిగా కౌంటర్ వేయించాను నా ఆంటీతోటి, అయినా సరే వీళ్ళిద్దరూ మళ్ళీ నా మీద పడ్డారేంటి, ఎలాగైనా సరే వీళ్ళు నా గురించి ఆలోచించకుండా చెయ్యాలి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది రోహిణి. అవునండి, మీరెలా కనిపెడతారు? మీకు తెలీదు కదా తన గతమేంటో, తనెక్కడ్నించొచ్చిందో, తనేం చేసేదో మీకు తెలీదు కదా, మీరెలా బయటపెడతారు అనిక మీనా అడుగుతుంటే, నా దారులు నాకున్నాయిలే మీనా, నేనెలాగో అలా కనిపెడతాను. పాలరమ్మ ముందు మలేషియా మామున్నాడు కదా, ముందు అక్కడ్నించి మొదలుపెట్టాలి. ఆ మలేషియా మామ ఎక్కడ్నించొచ్చాడో, అసలు నిజంగా మలేషియా నుంచే వచ్చాడా లేకపోతే ఇక్కడే ఉంటున్నాడో తెలుసుకోవాలి. నీకొకసారి కనపడ్డాడని చెప్పావు కదా, నాకలా కూడా వెళ్ళి ఆధార్లో కూడా వెతుకుతాను. ఒకసారి కనపడిన అడ్రస్ కూడా చెప్పు, అక్కడ కూడా వెళ్ళి కనుక్కుంటాను. అతను నిజంగా ఇక్కడున్నాడో లేకపోతే మలేషియాలో ఉన్నాడో తెలిసిపోతుంది కదా అనిక బాలు అంటుంటే, అమ్మో, నా బండారం మొత్తం బయటపెట్టేసి ఎలా ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి, అర్జెంటుగా ఇదొకటి చెయ్యాలి అని రూంలోకి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. మీనా బాలు అయితే రోహిణి బండారం ఎలా అయినా బయటపెట్టాలని చెప్పేసి ఏం మాట్లాడుకుంటూ ఉంటారు.
రూంలోకి వెళ్లిన రోహిణి అయితే అలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది, అటూ ఇటూ తిరుగుతూ. అది చూసిన మనోజ్ అయితే, ఏంట్రోహిణి, నా మీద కోపంగా ఉన్నావా? ఇప్పటికీ నా మీద కోపంగానే ఉన్నావా నా మాటలకి? అని మనోజ్ అంటుంటే, అబ్బే లేదు మనోజ్, నీమీద నాకు కోపమెందుకు? ఏదో తెలియకనూ తిట్టావను ఊరుకున్నాను అని చెప్పేసిక రోహిణి అంటుంటే, నీ మాటల్లో పోన్లే అని చెప్పి జాలి కనిపిస్తున్నా నీ కళ్లల్లో మాత్రం బాధ కనిపిస్తోంది రోహిణి. నా మాటలకి, మా అమ్మ మాటలకి నువ్వు చాలా బాధపడ్డావని నాకర్థమైంది. ఏం చేస్తామో అలా అలా మొత్తం ఇంట్లో అందరూ చెప్పుకొని ఆఖరికి మా దగ్గరదాకా తీసుకొచ్చారు. నువ్వు ముందే అబార్షన్ అయిందని మాకు చెప్పుంటే ఇప్పుడిదింత పెద్ద మ్యాటర్ అయ్యేదే కాదు కదా. నువ్వసలు ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఉన్నందువల్లే ఇలా అయింది అనిక మనోజ్ అంటుంటే, అంటే ఇప్పుడు నువ్వు కూడా నన్నే అంటున్నావా మనోజ్? అరే ఇచ్చా, నిన్నలా అనట్లేదు రోహిణి. కాని అబార్షన్ అయిన విషయం నాకన్నా చెప్తాక సరిపోయొద్దు కదా. నా దగ్గర కూడా దాచావు నేనెక్కడ బాధపడతానని. కాని అప్పుడు నాకు జాబ్ లేదు, కాని ఇప్పుడు నాకు జాబ్ ఉంది కదా. నువ్వు ఈ మధ్యకాలం కూడా నాకు చెప్పలేదు కదా అనిక మనోజ్ అంటుంటే, లేదు మనోజ్, అప్పుడు విషయం ఇంకలా మర్చిపోయి వదిలేశాను. ఆ తర్వాత ఇంకీ టాపిక్ రాలేదు. అందుకే కదా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇంక పిల్లల్ని కందాము, నీకు సర్ప్రైజ్ ఇద్దాము, నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి చాలా ఆనందపరుద్దాము అని చెప్పి చాలా ఆశపడ్డాను. కాని ఎంత చూసినా ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి అప్పుడు అందుకే హాస్పిటల్కి వెళ్ళాను. కాని అప్పుడు కూడా నన్ను మీనా చూసి నేను ప్రెగ్నెంట్ ఏమో అనుకొని ఇంట్లో అందరికీ స్వీట్స్ వండి పెట్టింది. అందుకే నిన్ను మొన్న కూడా అడిగాను, చెకప్కి వెళ్దామా ప్లీజ్, నా కోసం కొంచెం చెక్ చేయించుకోవా, టెస్టులు చేయించుకోవా అని అడిగితే నువ్వు నన్ను తిట్టావా ఆ రోజు కూడా. అందుకే ఈ వాజన్ నుంచి బయటపడదామని ఇవన్నీ చేద్దామనుకున్నాను. కాని నువ్వు మాత్రం ఎప్పుడూ నన్ను పట్టించుకోలేదు, అర్థం చేసుకోలేదు మనోజ్ నువ్వు నన్ను అనిక రోహిణి అంటుంటే, ఐఎమ్ సారీ రోహిణి, ఈసారి నుంచి నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నేను చాలా బాగా చూసుకుంటాను. అసలు కాలు కూడా కింద పెట్టనివ్వను. మన ఫ్యూచర్కి పుట్టబోయే బిడ్డ కోసం ఏ స్కూలైతే బావుంటుంది, ఏ బట్టలైతే బావుంటుంది, ఏ బ్రాండ్ అయితే బావుంటుంది అన్నీ నేనే చూసుకుంటాను అనిక మనోజ్ ఫ్యూచర్ బేబీ కోసం ఆలోచిస్తుంటే, రోహిణి అయితే ఇక పాత గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇలాంటివాడు ముందెందుకు దొరకలేదు? మా అమ్మ తీసుకెళ్లి వేరేవాడికిచ్చి పెళ్లి చేసింది. వాడు నా జీవితాన్ని సర్వనాశనం చేసి చచ్చిపోయాడు. నా చేతిలో బిడ్డను పెట్టాడు. ఆస్తి లేదు, ఏమీ లేదు. వాణ్ణి ఎలా పెంచాలి అని మా అమ్మ దగ్గర వదిలేశాను. ఇప్పుడు నాకు దేవుడింత మంచి జీవితాన్ని ఇచ్చాడు కాని అనుక్షణం భయంతో బ్రతకాల్సొస్తోంది. ఈ నిజం ఎక్కడ బయటపడిపోతుందా అని బాధపడాల్సొస్తోంది, భయపడాల్సొస్తోంది. అసలు ఏంటి దేవుడా నాకీ శిక్ష అని చెప్పేసిక రోహిణి అయితే మనసులో అనుకుని కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. అరే రోహిణి, ఎందుకేడుస్తున్నావ్? నువ్వేమీ ఏడవాల్సిన అవసరం లేదు. నేను నీకున్నాను కదా, నేనన్నీ చూసుకుంటాను అనిక మనోజ్ అంటే ఇక మనోజ్ని హక్ చేసుకుంటుంది రోహిణి. సారీ మనోజ్, ఈ జీవితానికి నేను అబద్ధాలాడుతున్నాను. నన్ను క్షమించుచ్చి జన్మ అంటూ ఉంటే మళ్ళీ నీ భార్యగానే పుడతాను. డబ్బున్న అమ్మాయిగా పుట్టి నిన్నే పెళ్లి చేసుకుంటాను అనిక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. అయ్యో పిచ్చిదానా, ఎందుకేడుస్తున్నావ్? ఏం లేదు మనోజ్, నువ్వు పుట్టబోయే బేబీ మీద కన్సర్న్ చూపించావు కదా, దానికోసమే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనిక రోహిణి అంటుంటే, అయ్యో దీనికేనా? ఇంకా పుట్టని, ఎంత బాగా చూసుకుంటానో చూడు. అస్తమాను నేనే ఎత్తుకొని తిప్పుతూ ఉంటాను. నీ దగ్గరికి అస్సలు ఇవ్వను చూడు. నేను ఓన్లీ బేబీ ఫీడింగ్ తప్ప మిగతావన్నీ నేనే చూసుకుంటాను అనిక మనోజ్ అంటాడు. ఇక రోహిణి అయితే నవ్వుతుంది. ఇక రోహిణి అయితే ఇంక మనసులో అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా సరే మీనాని ఆపాలి. బాలు అసలుకే నా మీదేదో ప్లాన్ వేద్దాం చూస్తుందామని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆంటీతో మళ్ళీ కౌంటర్ ఇప్పించాలి అనిక మనసులో అనుకొని, సరే మనోజ్ నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అనిక వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకుని ప్రభావతి రూంలోకైతే వెళ్తుంది రోహిణి. అత్తయ్యగా మీరు తప్పుగా అనుకున్నారా అన్ను? ఇందాక మీనా చెప్పిందంతా విని నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కదా అత్తయ్య మీరు అని చెప్పేసిక రోహిణి అంటుంటే, అయ్యో నన్ను క్షమించమ్మా, నేను కావాలని చేయలేదు. తను చెప్పే విధానం, అందరూ చెప్పే విధానం అలానే ఉంది. తను ఎలా చెప్పిందో నాకు తెలియదు కానీ ఇంకో మీ మావయ్య మాత్రం వచ్చి నాకు అలానే చెప్పారు, అందుకని నేను అలానే అడిగాను అని ప్రభావతి అంటుంటే, అదేంటత్తయ్య, మీరు నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను కానీ ఇంతలా అనుమానిస్తారనుకోలేదత్తయ్య అని రోహిణి అంటుంటే, చెచ్చే అది కాదమ్మా, మొన్న నీకు మనోజ్కి గొడవైంది చూసావు, ఆ రోజు నువ్వు మనోజ్ని చాలా మాటలన్నావు కదా. నాకు ఇంకా ఆ విషయం తెలియగానే, నువ్వు ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇక ముందు నాకు ఆ మాటలే నా బుర్రలోకొచ్చాయి. ఆ బుర్రలో మాటలన్నీ ఇక తప్పు చేసినట్టు నాకు అనిపించింది. ఆ రోజు మనోజ్ చాలా బాధపడ్డాడమ్మా. ఆ బాధంతా ఆ రోజు నేను తీర్చలేదు కాబట్టి ఈ రోజు ఇంక నాకు అవి ఇవి గుర్తొచ్చి నేను అనాల్సొచ్చిందమ్మా. తప్పుగా అనుకోకు రోహిణి, క్షమించు నన్ను. నాకు మనోజ్ అంటే చాలా ఇష్టం. నా ముద్దులు కొడుకువాడు. వాడికోసమే నేను బతుకుతున్నాను. వాడు ఏ తప్పు చేసినా అందుకే నేను వాడికి సపోర్ట్
సపోర్ట్ చేస్తాను. నువ్వు వాడికి భార్యగా వచ్చావు. నువ్వు కూడా చాలా చాలా మంచిదానివి. ఇద్దరూ హ్యాపీగా ఉంటే చూడాలనిపించింది. కానీ సడన్గా నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇక్కడ కాదు బయటొచ్చింది, సెకండ్ టైం ఇది ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్కెళ్ళావు అని నిజం తెలిసిన తర్వాత ఇక నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నా మనోజ్ జీవితం నాశనమైపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేనమ్మా అనిక రోహిణి అంటే, అమ్మో ఈవిడ ఇంకా ఇది తెలిస్తేనే ఇలా అంటుందంటే నాకు ఆల్రెడీ పెళ్ళై బాబున్నాడు, నేను మలేషియా నుంచి రాలేదని ఇవన్నీ తెలిస్తే ఇంక నా పని అయిపోయినట్టే, ఇంక నేను నిజమెప్పుడు చెప్పాలి అని మనసులో అనుకుంటుంది రోహిణి. ఏంటమ్మా రోహిణి అలా ఉండిపోయావు? ఏమైంది? నేను తిడతల్లేదమ్మా, బానే ఉన్నాను, బానే మాట్లాడుకున్నాను. నువ్వు తప్పేం చేయలేదు కదా. నీకు ప్రభావతి అంటుంటే, లేదత్తయ్య లేదు, నేనే తప్పు చేయలేదు, మీకు వాటర్ ఇద్దామనొచ్చాను. సరేనమ్మా, అక్కడ పెట్టు, నువ్వు జాగ్రత్తగా ఉండు. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కోసం అంతలా ఆలోచించకు. పుడతారు, వాళ్లే పుడతారు, కంగారు పడకు నువ్వు అనీక ప్రభావతి అంటుంది రోహిణితోటి. అవునా ఆంటీ, నాకు పుడతానని నాకు నమ్మకం ఉంది. కానీ ఎప్పుడు హాస్పిటల్కెళ్ళినా మీనా అందర్నీ మెనిపులేట్ చేసి ఏదో ఒకటి చేస్తుంది. నాకు మీనా చేసే పని అస్సలు నచ్చట్లేదాంటీ అనీక రోహిణి అంటుంటే, నాకు మాత్రం నచ్చుతుందేంటమ్మా, అన్నీ తనకే కావాలి, అన్నీ అలాగే చేస్తుంది. మొన్న కూడా స్వీట్స్ పెట్టింది. నువ్వు ప్రెగ్నెంట్ అయినేమో అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేనేమో. కానీ అది స్వీట్సు వంట పడ్డం వల్ల నువ్వు కాదని చెప్పావు చూడు, అప్పుడింకా నాకు చాలా బాధ కలిగింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మీకే పుడతాయి, మా అత్తయ్యగారు అంతా మీ పిల్లలకే రాస్తారు. అప్పుడు మనోజ్ గాడికి కనీసం ఆస్తన్న మిగులుతుందని ఆశపడ్డాను. కానీ మొత్తానికి మీనా అయితే నా ఆశలు అడసలు చేసింది. ఆ రోజు ఎంతో ఆశపడ్డాను తెలుసా నేను. కాని నువ్వు కాదని చెప్పిన తర్వాత దానిమీద చాలా కోపం వచ్చింది. అప్పుడు కూడా ఊరుకున్నాను. సరే పోన్లే, సరిగ్గా వినలేదేమో, సరిగ్గా ఆలోచించలేదేమో అని ఊరుకున్నాను. ఈసారి కూడా అలాగే చేసింది. అందుకే కొట్టడానికి చెయ్యెత్తాను. కాని అదిగో ఆ బాలుగాడు ఆపేశాడు. ఇంకోసారి దొరకాలి, అప్పుడు చెప్తాను దీని పని అని చెప్పేసి ఇక రోహిణితో అంటుంది ప్రభావతి. మనకెందుకులేండి అత్తయ్య, ఊరుకోండి. కాని నాకు మాత్రం మీనా మీద చాలా కోపంగా ఉంది. ఇక ఏమీ అనలేక తోటికోడలు కదా అని ఊరుకున్నాను అని రోహిణి అంటుంటే, చెప్దాం, దాని పని చెప్దాము, ఎప్పటికప్పుడు చిక్కుకుంటుంది కదా, దాని పని అప్పుడు చెప్దాంలే అని ఇక ప్రభావతి అంటుంది. అమ్మయ్యా, ఆంటీకి ఎక్కాల్సింది ఎక్కించేశాను. రేపట్నుంచి మీనాకుందుంది, ఇంక నా గురించి ఆలోచించడానికి కూడా ముందుకు రాదు అని మనసులో అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. ఇక రోహిణి అయితే మీనా దగ్గరికెళ్ళి, ఏ మీనా, ఇంకొకసారి నా జోలికి రాకు, అర్థమవుతుందా? ఇంకోసారి వచ్చావా అంటే రిజల్ట్ ఎలా ఉందో చూసావు కదా నువ్వే అని ఇక రోహిణి అంటుంటే, అదేంటి రోహిణి, నేనేం తప్పు చేశాను నీకు? ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చిందన్నారు, అందుకనే సెకండ్ ప్రెగ్నెన్సీ కదా ఇది. ఆల్రెడీ పెళ్ళై మీకెన్నో రోజులు కూడా కాలేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే 9 నెలలు మొయ్యాలి కదా, కనాలి కదా అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అది 9 నెలలు కనక్కర్లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే వచ్చిపోవడం కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటారు మీనా. నీకు తెలియకపోతే ఎవరినన్నా అడుగు. అసలుకే నువ్వు చదువుకోలేదు, నీకింకేమీ తెలియకపోతే ఇష్టమొచ్చినట్టు ఇంట్లో అందరికీ చెప్పేస్తావా? నన్నొక్క ముక్క అడగలేకపోయావా నువ్వు? నేను చెప్తును కదా అని ఇక రోహిణి అంటుంది. ఏమో, నేనడగడానికి నాకు ధైర్యం సరిపోలేదు, నువ్వేదైనా దాస్తున్నావేమో అనుకున్నాను అనిక మీనా అంటుంటే, నేనెందుకు దాస్తాను? ఎందుకు దాయలేవు అత్తయ్యగారు? మనోజ్ ఇద్దరూ కలిసి నిన్ను 10 నిమిషాలు అడిగారు. నువ్వలా ఏడుస్తూనే ఏదో ఆలోచిస్తూ షాకింగ్ ఫేస్ వేసుకుని చూశావుగాని నిజం మాత్రం బయటికి చెప్పలేదు. నేనప్పుడే అనుకున్నాను నేననుకునేది నిజమేనని. కాని ఆకర్షణాన నువ్వు మాట మార్చి అలా ఇలా అని చెప్పేసి ఏదో కహానీలు చెప్పావు. నాకైతే ఇప్పటికీ అది నమ్మబుద్ధి కావట్లేదు అనిక మీనా అంటుంటే, ఇదిగో మీనా, నువ్వు మాత్రం నా విషయంలో జోక్యం చేసుకోకు. నీకెందుకసలు నా విషయం చెప్పు? నా బతికేదో నేను బతుకుతుంటే నీకెందుకసలు? అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను అనిక రోహిణి అంటుంటే, ఏంటి నీ బతుకు నువ్వు బతుకుతున్నావా? నువ్విలాంటి ఏదో పనులేమన్నా చేస్తే పోయేది ఇంటి పరువు మాత్రమే అని చెప్పేసి మీనా అంటుంటే, ఇప్పుడేమైంది? ఇదో నీ వల్ల ఒక్కదాన్నే కాదు, నా ఇల్లు కూడా నేనేమీ పరువు పోగొట్టే పనులేం చెయ్యను. నువ్వు నా గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు చూసుకో, ఆలోచించుకో, కావల్తే మీరు కనండి పిల్లల్ని అని చెప్పేశాక అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. మీనా అనేసి ఇంక రోహిణి కోపం వచ్చి, అసలు ఈ విషయం ఎలా తెలిసింది మీనాకి? వాళ్ళ చెల్లెలు ఆ హాస్పిటల్లో పనిచేయడం వల్లే కదా, ముందు దాన్ని ఉద్యోగం పీకిచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకోసారి నేను హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇక ఎవ్వరికీ తెలీదు, ఏమీ తెలీదు, ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక హాస్పిటల్ వాళ్ల ఓనర్కి ఫోన్ చేస్తుంది రోహిణి అయితే. హలో హలో, ఇది హాస్పిటల్ ఇదే కదండి అని చెప్పేసి ఇక ఫోన్ చేస్తుంది రోహిణి. అవును మేడం, చెప్పండి, నేను మీ హాస్పిటల్కి వచ్చే కస్టమర్నండి. అదే నేను పేషెంట్ని కాకపోతే నువ్వు ప్రెగ్నెన్సీ కోసమని వస్తున్నాను. నా ఇన్ఫర్మేషన్ ఎవరో బయటికి లీక్ చేశారు, అది ఎవరో నాకు తెలిసింది. మీకు కంప్లైంట్ ఇద్దామని ఫోన్ చేశాను.
వాళ్ళని అర్జెంటుగా జాబ్లోంచి తీసేయండి అనిక రోహిణి అంటుంటే, ఏంటి మేడం, మీ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయిందా? మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పండి, మేం చూస్తాము అనిక రోహిణి గురించి అంటుంటే, సరే చెప్తాను రాసుకోండి అనిక రోహిణి అయితే చెప్తుంది. ఇలా, నా పేరు రోహిణి, మా హస్బెండ్ పేరు మనోజ్, నేను ప్రెగ్నెన్సీ చెకప్ కోసమని వస్తున్నాను. నా ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేసిన అమ్మాయి పేరు సుమతి. తనని జాబ్లోంచి అర్జెంటుగా తీసేయండి. అసలు ఎందుకు లీక్ చేసిందో, ఎలా లీక్ చేసిందో కూడా తెలుసుకుని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్యూ అని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేస్తుంది రోహిణి అయితే. ఇప్పుడుంటుంది నీకు. మీ చెల్లెలు జాబ్ పోయింది కదా, ఇప్పుడు మీ చెల్లి నీకెలా చెప్తుందో నువ్వింట్లో వాళ్ళకెలా చెప్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది ఇక రోహిణి అయితే. ఇక అప్పుడే ఒక ఆయనైతే బయటకొచ్చి సుమతిని పిలుస్తాడు. సుమతి, సుమతి, ఇక్కడ సుమతి ఎవరు అనిక ఆయన అడిగేసరికి, నేనే సార్, చెప్పండి, నీ జాబ్ ఏంటసలిక్కడ? అకౌంటెంట్ సార్, అకౌంట్స్ చూస్తూ ఉంటాను కదా. మరి నీకు పేషెంట్స్ రిపోర్ట్స్తో వాళ్ళ డాక్టర్ దగ్గరికి ఎందుకొచ్చారు? అవన్నీ నీకెందుకు? అయినా నీకెలా తెలిసింది అని చెప్పేసి ఇక సుమతిని ఆయన అడుగుతుంటే, అది మాకు తెలిసిన ఆవిడుంటే ఆవిడ గురించి ఒకదాని గురించే కనుక్కున్నానండి. తన గురించి కనుక్కుని మా అక్క వాళ్ళకి చెప్పాను, అంతే సార్, నేను చేసిన తప్పేం లేదండి అనిక సుమతి అంటుంటే, లేదు, అసలు నువ్వు తననెందుకు అడిగావు, అసలు నువ్వెందుకు చెప్పావు అని చెప్పి రిసెప్షన్ సిస్టర్ని అడుగుతుంటే, జస్ట్ నేను ఆ అమ్మాయి ఎందుకొచ్చిందని అడిగితే చుట్టాలన్నారని చెప్పాను సార్, తోటివాళ్ల అక్క. ఇప్పుడు ఆ అమ్మాయి పేషెంటు, మీకు ఫోన్ చేసిన పేషెంటు ఇద్దరూ కలిసి తోటికోళ్లు సార్ అని చెప్పేసాక నిష్ట అంటుంటే, ఏంటి, ఎవరు ఫోన్ చేశారు అని సుమతి అంటుంది. ఇంకెవరు, మీ అక్కవాళ్లు.